ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్. ఈడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజు రోజు కొత్త పేరు తెర మీదకి వస్తుంది. తాజాగా మేకా శరణ్ పేరును లిక్కర్ కేసులో అనగా స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేకా శరణ్, కవితకి ఇతనికి సంబంధం ఏమిటి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏమిటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కాగా రేపటితో కవిత కస్టడీ అయితే ముగియనుంది. నేపథ్యంలో రేపు కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అయితే ఇప్పటికే కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినా తెలిసిందే. దీంతో కవితకు బెయిల్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్, కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపు తీసుకొని మద్యం విధానాన్ని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తుంది. మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ ఛార్జ్షీట్ లో కూడా పేర్కొంది. లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చేనా, రేపు ఉత్కంఠగా అయితే మారబోతుంది. ఏం జరుగుతుంది అనేది ఇటు దేశంలోనూ రాష్ట్రంలోనూ చర్చ రాజకీయంగా అగ్గి రాజేసుకుందంటున్నారు నిపుణులు.